ఇప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఒక పేరుగా పెట్టబడిన దేవుడు, ఒక పేరుగా పిలువబడిన దేవుడు ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలుగా ఏడవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు పెడుతున్న ప్రార్థన, వాళ్ళు పెడుతున్న మొర్ర, వాళ్ళ యొక్క కన్నీటిని ఎందుకు ఆలకించలేకపోతున్నాడంటే వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించలేకపోతున్నారు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించలేకపోతున్నారు కాబట్టి ప్రార్థన ఆలకించలేకపోయాడు. ఎప్పుడైతే 4వ వచనంలో ఎప్పుడైతే వాళ్ళు ప్రత్యేకంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రత్యేకంగా జీవించారో అప్పుడు ప్రార్థన ఆలకించడం అనేది మొదలుపెట్టి మనం చేస్తున్న సహవాసం ఎలా ఉంటుందంటే దేవునితో సహవాసం చేయాలి, దయ్యంతో కూడా సహవాసం చేయాలి. ఇప్పుడు ఈ రెండిటితో సహవాసం చేస్తేనే నా జీవితం ఆనందకరంగా ఉంటుంది అన్నట్టు మనం ఆలోచిస్తాం. దయ్యంతో సహవాసం చేస్తూనే దేవుడి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడితో సహవాసం చేస్తూనే దయ్యంతో ఉన్న ఆనందం కూడా మనం పొందుకోవాలని కోరుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏంటంటే ప్రత్యేకంగా ఉండండి. క్రైస్తవులు అయిన వాడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి మనం ఈరోజు మన ప్రార్థనలు కూడా ఆలకించబడబోవటానికి గల కారణం ఏంటంటే ప్రత్యేకత లేదు మనలో. దేవుడు మన కొరకు ప్రత్యేకతను చూపించాడు. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడంట. ఒక ప్రత్యేకతను చూపిస్తూ కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తి కోసం వెళ్తున్నాడంట యేసుక్రీస్తు వారు. ఒక ప్రత్యేకతను, మానవ పట్ల ఆయనకున్న ప్రేమ, మానవుల పట్ల ఆయనకున్న గౌరవం, మానవుల పట్ల చూపిస్తున్న కృప గొప్పదిగా ఉంది. అంతేగాని ప్రార్థనను తృణీకరించేవాడు కాదు, మనలో ఉన్న లోపం. మనము ఆయన కొరకు ప్రత్యేకమైన ఒక జీవితాన్ని జీవించకపోవటం వల్ల ఆయన మన ప్రార్థన ఆలకించట్లేదు. అన్న ప్రార్థన ఆలకించాడా?